సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల్ కిషోర్ గారికి, పూతలపట్టు శాసనసభ్యులు శ్రీయుతులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారికి, దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు శ్రీయుత సురేంద్ర బాబు అనబడే మణినాయుడు గారికి, పాలక మండలి సభ్యులకు, ఉభయధారులకు, స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి గారికి. ఈ సంవత్సరం పేరు ఇదివరకే మనకు ఉగాది గురించి మన ఎవరైతే పంచాంగ కట్టున్నారో వారు ఇదివరకే మీకు తెలిపినారు. కాబట్టి డైరెక్ట్గా మనము పరాభవ అంటే మనకు నిఘంటు అర్థము ఓటమి. కానీ గ్రహాల యొక్క సంచారం, గ్రహగతుల్ని పరిశీలించినప్పుడు అంత భయపడవలసినటువంటి అవసరం అయితే లేదు. అది ముందు మనం నవనాయక ఫలంలో ఉపనాయక పురోహితాది ఉపనాయక ఫలాలను పరిశీలించినప్పుడు అది మనకి అవగతం అవుతుంది. కాకపోతే ఆధ్యాత్మికవేత్తలు చెప్పేదాన్ని బట్టి ఎవరైతే అరిషడ్డ వర్గాలు ఏవైతే కామ క్రోధ మోహ మద మాచర్యాలకు ఆధీనంలో ఉంటాయో వాళ్లకు ఏం జరగదు. ఆధీనంలో లేని వాళ్లకు ఈ యొక్క అవమానం జరిగేటువంటి అవకాశం ఉంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యపునిధం గోదాన తృణ్యం నుజాం ఆయుర్వర్ధన ఉత్తమం శుభకరం సంతాన సంప్రప్రదాం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్యతాం అని శాస్త్రవచనం ఉంది. అదేవిధంగా మనకు వరాహ మిహిరుడు కూడా తన బృహత్ సంహితలో ఈ యొక్క పంచాంగం అనే దాన్ని మన సంసార సాగరాన్ని దాటడానికి ఒక దిక్సూచిగా ఈ పంచాంగాన్ని ఉపయోగిస్తామనేసి కూడా మనకు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు ఉగాది పంచాంగ శ్రవణం శాస్త్రబద్ధంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన ఆలయంలో పంచాంగాన్ని ఆవిష్కరించడం, పంచాంగాన్ని పఠనం చేయడం ఒక సత్సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈరోజు దేవస్థానం ముద్రించినటువంటి పంచాంగాన్ని ఆవిష్కరించి పంచాంగ పఠనం చేయడం జరిగింది. దేశం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆలనా పాలన చూసుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఈ పర్వదినాన పూజించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషిగా, ప్రజల శ్రేయస్సు కోరే ఉత్కృష్టమైనటువంటి రాజకీయవేత్తగా దేశంలో గుర్తింపు పొందినటువంటి ఆయన మరింత కాలం ఈ ప్రభుత్వాన్ని నడపాలని లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ప్రజారంజక పాలనను అందించే శక్తిని, యుక్తిని ప్రసాదించమని ఆ వరసిద్ధి వినాయకుడిని ప్రార్థించడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఓం మహాగణాధిపతి నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు నూతన పంచాంగ ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా మన పరాభవనామ సంవత్సరం ఈరోజు ఉగాది మొదటి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పంచాంగ శ్రవణం కూడా మన పండితులు, వేద పండితులు మరియు పంచాంగకర్త ద్వారా, అదేవిధంగా ఆస్థాన పండితులు ఉన్నారు. ఈ పంచాంగాన్ని వినిపించడానికి మోహన్ శర్మ గారు కూడా ఈరోజు పంచాంగం శ్రవణం జరిపించారు. సో ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలామంది భక్తులు ఈరోజు స్వామివారిని విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చారు. ఈ యుగానికి ఆది ఉగాది, అదే తెలుగు సంవత్సరానికి మొదటి రోజు అయినటువంటి ఉగాది రోజున అందరూ భక్తి ప్రవక్తలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ పరాభవనామ సంవత్సరంలో మంచికి జయం ఉంటుంది, చెడుకి ఎప్పుడు పరాభవం ఉంటుందని స్వామివారు పండితులు చెప్పారు. కాబట్టి రాక్షసానికి, అన్యాయానికి పరాభవం, మంచికి ఎప్పుడు విజయం ఉంటుంది. కాబట్టి ఈసారి ఈ సంవత్సరం అందరికి కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీ గణేశాయ నమః. కాణిపాక నివాసాయ కామితార్థప్రదాజినే కైవల్యానందరూపాయ శ్రీ గణేశాయ మంగళం. ఈరోజు అత్యంత శుభకరమైనటువంటి యుగాది సందర్భంగా కాణిపాక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానమందు ఈరోజు ఉదయం 9 గంటల నుండి స్వామివారిని కళ్యాణ వేదిక వద్దకు వేయించేపు చేసి స్వామివారిని అర్చించి
ఈ సంవత్సరం దేవస్థానం వారి పంచాంగములు స్వామివారి పాదముల వద్ద ఉంచి వాటిని పూజించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాధికారులు నిర్వహించి పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. స్వామివారి అనుగ్రహం చేత సమస్త భక్తులందరూ కూడా ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పరిపూర్ణంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవస్థానం తరపున శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు.